హాంటెడ్ క్యాసిల్ 3వ భాగం. ఇంకా మంచు తెరలు నగరాన్ని వదిలి వెళ్ళకముందే ఖాన్బాబా చాయ్ హోటల్ తెరుచుకుంది. ఒక చిన్న పూరిపాక. అక్కడ ఆ పూరిపాక తప్ప మరెలాంటి నివాసాలు కానీ ఇంకే విధమైన హోటళ్ళు కానీ లేవు. ఏ విధమైన జనసంచారం కానీ సందడి కానీ ఆ ప్రదేశంలో కనిపించవు. నిర్మానుష్యమైన ఆ ప్రాంతంలో ఒంటరిగా హోటల్ ఎందుకు పెట్టావు బాబా అని ఎవరైనా అడిగితే ఒక చిరునవ్వు నవ్వేస్తాడు. కానీ హైవేను ఆనుకుని ఆ నిర్మానుష్య ప్రాంతంలోనే హోటల్ ఎందుకు పెట్టాడో ఖాన్బాబాకి మాత్రమే తెలుసు. 70 ఏళ్ల ఖాన్బాబా నివాసం, హోటల్ రెండూ ఒకటే. పేరుకి చాయ్ హోటల్ అయినా సమోసా, ఉస్మానియా బిస్కెట్లు అక్కడ దొరుకుతాయి. బాబా కొడుకు మంచి సంపాదన పరుడే. అయినా కొడుకు దగ్గర ఉండకుండా ఎప్పుడో కొనుక్కున్న ఈ పూరిపాకలోనే ఉంటున్నాడు. నగరం అభివృద్ధి చెంది ఈ స్థలానికి డిమాండ్ పెరిగినా బాబా మాత్రం ఆ స్థలాన్ని అమ్మలేదు. అమ్మలాంటి స్థలం అంటాడు. తాను బతికున్నంత వరకు తనను తానే పోషించుకోవాలనుకునే మనస్తత్వం. బాయిలర్ లాంటి గిన్నెలో మరిగిన డికాషన్ను పాలలో కలిపి కెటిల్లోకి వంపాడు బాబా. బాబా చాయ్ అంటే చాలా ఫేమస్. అక్కడ దొరికే సమోసా, బిస్కెట్ రుచి కూడా బాగుంటుంది. ఏమాత్రం మెత్తబడ్డా రుచి మారినా కూడా వాటిని పారేస్తాడు. రాత్రి సమయంలో మిగిలిన సమోసాలు, బిస్కెట్లు పేదలకు పంచుతాడు. ఎప్పుడూ ఫ్రెష్గా ఉండే వాటిని అమ్ముతాడు. అందరూ అతడిని బాబానే పిలుచుకుంటారు. ఆ వేళ బాబా యాంత్రికంగా పనిచేసుకుపోతున్నాడు. కారణం, అంతకుముందు రాత్రి జరిగిన సంఘటన బాబా మనసులో మెదులుతూనే ఉంది. ఆ లారీ డ్రైవర్ తన మాట వినకుండా హైవే మీద ఉన్న కంచెం దాటి వెళ్ళడం బాబాకు అమితమైన విచారాన్ని కలిగించింది. అలా వెళ్ళిన లారీ డ్రైవర్ ఏమై ఉంటాడో తెలిసిన బాబాకు గగురుపాటుగా ఉంది. మరోపక్క అతడిని రక్షించలేకపోయానే అనే వేదన బాబా మనసులో ఉండిపోయింది. కానీ అది బయటకు తెలియనివ్వకుండా వచ్చిన కస్టమర్లను పలకరించసాగాడు. క్రమంగా సమయం గడవసాగింది. కెటిల్ నుండి టీని గ్లాసుల్లోకి వంపి వాటిని కస్టమర్ల వద్దకు తీసుకొస్తున్న బాబా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. కారణం, అక్కడున్న 2 కస్టమర్లు మాట్లాడుతున్న మాటలు బాబా చెవిన పడ్డాయి. తాను ఈ విషయం ఎలా మర్చిపోయాడు? గోడకు తగిలించిన గడియారాన్ని చూశాడు. సమయం అప్పటికే సాయంత్రం 5 అయ్యింది. వెంటనే తన హోటల్లో ఉన్న కస్టమర్లందరినీ చూస్తూ, ఇవాల్టికి హోటల్ కట్టేస్తున్నాను, నాకు చిన్న పనుంది అని అందరినీ చూస్తూ, మనం మరలా రేపు కలుద్దామన్నాడు చిరునవ్వుతో. కస్టమర్లందరూ వెళ్ళిపోగానే బయట ఆ ప్రదేశం అంతటా కలిగి చూశాడు. మామూలుగానే నిర్మానుష్యంగా ఉండే ఆ ప్రాంతం సాయంత్రం పూట మరింత నిర్మానుష్యంగా, నిర్జనంగా మారిపోతుంది. అది చూసి నిట్టూరుస్తూ లోపలికి వచ్చిన బాబా హోటల్ తలుపులు మూసేశాడు. లోపల గదిలోకి వెళ్ళి తన మంచం కింద ఉన్న చెక్కపెట్టెను బయటికి లాగాడు. ఆ చెక్కపెట్టెలో ఉన్న కొన్ని వస్తువులను బయటికి తీశాడు. అవి అడవుల్లో లభించే మొక్కలు, కొమ్మల్లా ఉన్నాయి. వాటిని తీసుకొని తన పనిలో తాను మునిగిపోయాడు బాబా. కారణం, ఆ రోజు అమావాస్య. లారీ డ్రైవర్ ఆ హైవే ద్వారా వెళ్ళడం చూసిన బాబా అక్కడ ఏం జరిగింటుందో ఊహించుకోగలిగాడు. మనసును కమ్మేసిన కంగారులో ఆ రోజు అమావాస్యని మర్చిపోయాడు. తన హోటల్లో ఉన్న కస్టమర్లు అమావాస్యని మాట్లాడుకోవడం విని తనకు గుర్తొచ్చింది. ప్రతి అమావాస్య రోజు ఏం జరుగుతుందో, తాను ఏం చేయాలో తెలుసున్న బాబా అందుకోసమే అక్కడున్న కస్టమర్లను పంపించేశాడు. ఇనుప కంచెకు యువతల బాబా హోటల్. కానీ ఇనుప కంచెకు అవతల హైవే నెంబర్ 13 రహదారిలో ఉన్న 169వ మైలురాయి. ఆ మైలురాయి నుండి దట్టంగా చిక్కగా పరుచుకున్న అటవీ ప్రాంతం. ఆ అడవిలో మంద్రంగా పరుచుకున్న నీరవ నిశ్శబ్దం. అన్ని అడవుల్లో ఉండే సహజ వాతావరణం మచ్చుకైనా అక్కడ కనిపించడం లేదు.
నిర్మానుష్యమైన అడవి ప్రాంతం భీతిగొలుపుతూ జడుపు కలిగిస్తుంది. దట్టంగా పడున్న ఎండుటాకులు, గజిబిజిగాల్లుకున్న చెట్ల కొమ్మలు, సూర్యరశ్మి కూడా సోకని ఆ ప్రాంతాన్ని, అక్కడున్న అసహజ వాతావరణాన్ని మరింత భయానకంగా మారుస్తున్నాయి. క్రమంగా చీకటి పడటం ఆరంభమైంది. అందుకోసమే ఎదురుచూస్తున్నట్టున్న అడవి నిద్రలేచింది. చెట్ల కొమ్మల విరుపులు, ఎండుటాకుల గలగలలతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారిపోయింది. నల్లటి అమావాస్య చిమ్మ చీకటి ఆ అడవిని ఆక్రమించింది. ఆ చీకటి మాటున అడవి మధ్య భాగంలో నెలకొని ఉన్న హాంటెడ్ క్యాసిల్ భయం గొల్పుతోంది. క్రమంగా ఆ కోటపై నల్లటి కార్మబ్బులు కమ్ముకోసాగాయి. ఆ మబ్బుల నుండి వాన కురిసినట్టుగా వేలాది గబ్బిలాల గుంపులు ఆ కోట మీద వాలసాగాయి. కన్న కఠోరంగా అరుస్తున్న వాటి శబ్దాలకు అడవి మొత్తం భయవిహ్వలంగా మారిపోయింది. కొద్దిసేపటి తర్వాత వాటి అరుపులు ఆగిపోయాయి. హాంటెడ్ క్యాజిల్ తలుపులు ఎవరో తెరిచినట్టుగా మెల్లిగా తెరుచుకున్నాయి. ఆ తెరుచుకున్న తలుపుల నుండి మెల్లిగా ఒక్కొక్క చీకటి ఆకారాలు, వాంపైర్లు బయటికి రావడం మొదలుపెట్టాయి. వాటిలో నల్లటి చీకని ధరించినట్టుగా ఉన్న ఆకారాలు కొన్ని, మరికొన్ని ఆకారాలు వెండి రంగులో ఉన్నాయి. అవన్నీ కలిసి హాంటెడ్ క్యాజిల్ బయటకు వచ్చాయి. అవన్నీ బయటకు రాగానే క్యాజిల్ తలుపులు ఎవరో మూసినట్టుగా మెల్లిగా మూసేసుకున్నాయి. అవన్నీ కలిసి అడుగు ముందుకు వేశాయి. అవి ఉన్న చోట మబ్బులు కమ్మేశాయి. గబ్బిలాల గుంపులు వాటి పైభాగంలో ఎగరడం మొదలుపెట్టాయి. ఆ ఆకారాలన్నీ ముందుకు నడుస్తుంటే ఎండుటాకుల గలగలలు ఆ అడవిలో ప్రతిధ్వనిస్తున్నాయి. చెట్ల ఆకులు గాలికి ఊగినట్టు ఊగిపోతున్నాయి. ఆ చెట్ల మధ్యలో కొమ్మల మీద మరికొన్ని ఆకారాలు ఎవరికోసమో వేచి ఉన్నట్టుగా ఉన్నాయి. హాంటెడ్ క్యాజిల్ నుండి బయలుదేరిన ఆకారాలన్నీ ఆయా చెట్ల కిందకు రాగానే చెట్ల మధ్యలో నక్కి ఉన్న ఆకారాలు కిందకు దుమికాయి. వాటితో కలిసిపోయాయి. చెట్ల కొమ్మలకు వెళ్లాడుతున్న మరికొన్ని ఆకారాలు గబాలను దుముకుతూ వాటి మధ్యలో కలిసిపోయాయి. నరమానవుడు అగుపించని ఆ అడవి ప్రాంతంలో ఆ చీకటి ఆకారాలు సలిపే భయానక కోలాహలంలో ఏం జరగబోతోంది? కొంత దూరం వచ్చిన తర్వాత ఆ చీకటి ఆకారాలు, వాంపైర్లు అన్నీ కలిసి 169వ మైలురాయి వైపుగా సాగుతున్నాయి. ఆ దృశ్యం చూస్తే ఎంతటి ధైర్యవంతుడైనా బలహీనుడు కావాల్సిందే. తర్వాత ఏం జరిగింది? వింటూనే ఉండండి హాంటెడ్ క్యాసిల్.